అందరికీ వందనాలండి. వందనాలు. ఈ సమయంలో ఈ ఉదయకాలం మీ మధ్యలో కలిసి దేవుని స్తుతించడానికి, బలలో పాల్గొనడానికి, దేవుని వాక్యం అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అదే సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం కల్పించిన నా ప్రియ సోదరుడు మరి సుధాకర్ బాబుకు, సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సుధాకర్ బాబు నన్ను గురించి పరిచయం చేశారు, అది వాస్తవం. 1975 సంవత్సరంలో ఇక్కడ ఉద్యోగ సభలు పెట్టిన తర్వాత మేము ఇలాగా వెళ్తున్నప్పుడు ఆయనే నన్ను పిలవటం జరిగింటుంది. ఆ సమయంలో అప్పుడు భిక్షాలు గారు, కృపమ్మ, ఆ రోడ్డు ప్రక్కలో ఒక ఇల్లు ఉండేది. అప్పటి నుంచి ప్రారంభమైన ఆ పరిచయం, ఆ స్థలము, ఆ తర్వాత ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా మేము మర్చిపోలేదు. విజయవాడ వస్తుందంటే విజయవాడ నాకు తెలిసి అక్కడ కృపమ్మ, భిక్షాలు, ఆ తర్వాత సంఘం, అటువంటి పరిచయం దేవుడు నాకు ఇవ్వటం జరిగింటుంది. చాలా వీరి సహవాసంలో చక్కగా ఆనందించాము. అనేక విషయాలు మాట్లాడుకోవటం, ప్రార్థించడము, కలిసి పనిచేయటం. ఈ ప్రాంతాలంతా కూడా మేము దాదాపు సువార్త చేయటం జరిగింటుంది. 76వ సంవత్సరం నేను ఫ్యామిలీతో వచ్చాను ఇక్కడికి. 76, 77 2 సంవత్సరములు ఇంటింటి సువార్త తరఫున విజయవాడ నుండి ఈ పరిచర్య కార్యక్రమాలు కొనసాగించడం జరిగింటుంది. మరి వారి ఇరువును గురించి చెప్పాలంటే కృపమ మంచి ప్రార్థన పరురాలు, మరి పరిచర్యలో మంచి దర్శనం కలిగిన వ్యక్తి, ఆసక్తి కలిగిన వారు. ఆమె పరిచర్య ద్వారా ఎన్నో కుటుంబాలు, స్త్రీలు ముఖ్యంగా ప్రభువులోనికి వచ్చి వారు కుటుంబాలను కట్టుకోగలిగారు. భిక్షలు గారికి దేవుడు మంచి తలాంతి ఇచ్చాడు, మంచి పాటలు రాసేవాడు, సంగీత ప్రియుడు. ఇంకా ఉన్నాయి కదా, ఇందా పాడింది ఏదైనా అదే అనుకుంటున్నాను నేను. అది ఆ పాటలు కూడా మేము ఆయన పాడటము, తర్వాత వ్రాయటము, పాడటము, వినిపించడం జరిగింటుంది. ఆ రీతిగా వారి సహవాసంలో ఎంతో సంతోషించడం జరిగింటుంది. ప్రభు మహాకృపను బట్టి మరి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని తన కుమారుని పరిచర్యలోనికి దేవుడు పిలవటం అనేది అది గొప్ప విషయం, దేవుని యొక్క ఏర్పాటు. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం, ఆయన విజయ పతాకం. ఈ ధ్వజం, ఈ విజయ పతాకం ఎప్పుడు కూడా రెపరెపలాడుతూనే ఉండాలి, కానీ మకమకలాడు జనపనారు ఉత్తిగా కాకూడదు. ఆ తర్వాత వాడిపోయిన లేకుంటే మరి రెల్లులుగా మారకూడదు అనేది నా ప్రగాఢమైన ప్రార్థన, ఆ తర్వాత ఆశ. ఈ సంఘం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. ఈరోజు ఉదయం కూడా ఈ యొక్క ఆరాధనలో నేను మీరు చేసే ప్రార్థనల్ని జ్ఞాపం మరి అవి ఆలకిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు చక్కని పదాలు, స్పష్టమైన పదాలు, హృదయపు లోతుల్లోంచి వచ్చిన పదాలతో దేవుణ్ణి స్తుతించడం జరిగింటుంది. అది ఎంతైనా నాకు ఆనందాన్ని కలిగించుంటుంది. దాన్ని బట్టి చెప్పే విషయం, నేను చెప్పదలుచున్న విషయం ఏంటనగా, ఇక్కడ దేవుని వాక్యములో మిమ్మల్ని ఎంత చక్కగా పోషింపబడుతున్నారో లేక పెంపార చేయబడుతున్నారనే సంగతి మనకు కనబడుతుంటుంది. కొన్ని సంఘాల్లో వెళ్ళినట్లయితే వాక్య పరిచర్య అంత ఎక్కువగా ఉండదు. ఏదో మామూలుగా చెప్తుంటారు, వెళ్తుంటారు, వాళ్ళు వస్తుంటారు, వీళ్ళు పోతుంటారు. కానీ ఇక్కడ ఒక లోతైన విధానములో, ఒక దర్శనముతో, ఒక పట్టుదలతో ప్రజలందరినీ పట్టుకొని దేవుని వాక్యమును అందించడము జరుగుతుంటుంది. అలాంటి మంచి సంఘములో సహవాసం కలిగి ఉండటం అనేది ఇక్కడ ఉన్నవారందరూ కూడా దీవెనకరము, ఆశీర్వాదకరం. దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని దూరం తీసుకోవద్దు. అందుకని ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు భయం అనే మాట 1-2 సార్లు వాడటం జరిగింది. భయం కలిగి బ్రతికితే భవిష్యత్తు చాలా సవ్యంగా ఉంటుంది. భయం విడిచి మనం ప్రవర్తిస్తే మన యొక్క భవిష్యత్తు భగ్నమైపోతుంటుంది. దేవుని కొరకు భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి అనే విషయాలు మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుడు మరి సుధాకర్ బాబును చక్కగా వాడుకుంటున్నాడు, బలపరుచుంటున్నాడు. ఇంకా రాబో దినముల్లో వారి యొక్క ప్రణాళికలు ప్రభు సఫలీకృతం చేయాలని, త్వరలో ఆ స్థలమును సేకరించి లేకుంటే స్వాధీనం చేసుకొని కార్యక్రమాలు
ముమ్మరం చేయటానికి ప్రభు సహాయం చేయాలని మేము కూడా ప్రార్థిస్తుంటాము. మీరందరూ కూడా వారు చెప్పిన రీతిగా మీ సంఘం కొరకు మీరు పాటుపడవలసిందిగా ప్రభుపేట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ ఉదయకాలం మీతో కలిసి కొన్ని విషయాలు విశ్లేషించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యం మీకు బాగా తెలుసు, చాలా లోతైన విధానంలో మీరు విశ్లేషిస్తుంటుంటారు. అయితే మరి ప్రభు నాకు ఇచ్చిన కొన్ని తలంపులను ఒక సాధారణమైన బైబిల్ వాక్యముల నుంచి లేకుండా మన అలవాటైన బైబిల్ పోర్షన్ తీసుకొని దాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. నేను ఎంచుకున్న వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనములు. అవన్నీ చదవటానికి మనకు సమయం లేదు, కానీ మనం ఒక్కొక్కటి మనం విశ్లేషిస్తూ వెళ్తున్నప్పుడు అది మనకు అర్థమవుతున్నది. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాలు. ఇందులో దాదాపు 3 ఉపమానములు వ్రాయబడి ఉంటున్నవి. ఈ 3 ఉపమానములు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్పాడు అని అంటే, ఆయన లోకానికి వచ్చిన తర్వాత ఆయన పాపులతో సుంకరులతో సహవాసం చేస్తున్నాడు అని పరిసయ్యులు శాస్త్రులు ఆయన మీద ఒక నెపం తీసుకొని వచ్చారు. ఆ విధంగా వారికి జవాబు చెప్పడానికి ఈ ఉపమానాలు తీసుకొని పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, దూరమైన వారిని దగ్గర చేసుకోవటమే నా యొక్క పని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను లోకానికి వచ్చాను అనే విషయము వారికి విపులంగా తెలియజేసే ఉద్దేశంతో, తర్వాత ఒక వ్యక్తి కొరకైనా పర్వాలేదు, ఒక వ్యక్తి అయినా చాలు ఆయన్ని రక్షించడానికి, తర్వాత అతన్ని ఉద్ధరించడానికి నేను చేసే కృషి ఇలా ఉంటుందని యేసు ప్రభువు వారికి తెలియజేయడానికి ఈ ఉపమానాలు వాడినట్టుగా దేవుని వాక్యమును విశ్లేషించినప్పుడు మనకు కనబడుతుంటుంది. ఈ వాక్యానికి ఒకవేళ మనం మరి ధ్యానం చేసే అంశానికి మనం పేరు పెట్టుకోవాలంటే మరి 2 పదాలు మనం ఉపయోగించుకోవచ్చు. పోగొట్టుకున్న దాన్ని సమకూర్చుకుందాము, ఉన్నదానిని కాపాడుకుందాం. పోగొట్టుకున్న దాన్ని సమకూర్చుకుందాము, ఉన్నదాన్ని కాపాడుకుందాము. చాలాసార్లు కొన్ని విషయాలు కొన్ని నిర్లక్ష్యం వల్ల కొన్ని పోగొట్టుకుంటూ ఉంటాం, అజాగ్రత్త వల్ల పోగొట్టుకుంటూ ఉంటుంటాం. ఆ తర్వాత మాకెందుకులే అని నిర్లక్ష్య భావంలో పోగొట్టుకుంటాం. అటువంటివి తిరిగి సమకూర్చుకోవటానికి దేవుని ద్వారా మనకు అవకాశం ఉంటుంది. ఉన్న వాటిని కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ కాపాడుకునవలెను, భద్రపరుచుకునవలెనే మాట పదే పదే వ్రాసినట్టుగా మనకు కనపడుతుంది. అది కూడా మన ధ్యానంలో మనం ముందుకు వెళ్తున్న సందర్భంలో దాన్ని మనం చూడవచ్చు. కనుక ఈ సందర్భంలో మనం ఏం పోగొట్టుకున్నామో, ఏదైనా పోగొట్టుకున్నామా, ఏమేమి దేవుడు మనకిచ్చాడో వాటిని భద్రపరుచుకుంటున్నామా, ఎలాంటి శ్రద్ధ మనం కలిగి ఉంటున్నాం మన వ్యక్తిగతమైన జీవితంలో అనే వాటి మీద మీ మనసును కేంద్రీకరించాలని ఈ ప్రారంభంలోనే మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ 3 ఉపమానంలో గమనించినట్లయితే, మొదటి ఉపమానంలో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నవి, అందులో ఒక గొర్రె తప్పిపోయినట్టుగా కనపడుతుంది. రెండవ ఉపమానములో ఒక స్త్రీకి 10 నాణెములు ఉన్నవి, అందులో ఒక నాణెము పోయినట్టుగా కనపడుతుంది. మూడవ ఉపమానములో మనం గమనించినట్టయితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, వారిలో ఒకరు పోయినట్టుగా లేకుంటే తప్పిపోయినట్టుగా దేవుని వాక్యములో ఇక్కడ మనకు వ్రాయబడి ఉంటుంది. ఈ 3 ఉపమానాల్లో మనం గమనించినట్లయితే ఒక్కొక్కరు తప్పిపోయినట్టుగా అవి ఇక్కడ చాలా తేటగా దేవుని వాక్యములో ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఎఫెసీ సంఘమునకు మరి యేసుక్రీస్తు ప్రభువు వ్రాయించిన ఉత్తరం ప్రకారం మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఒకటి ఆయన చెప్పాడు, ఒకటి నీ మీద తప్పు మోపుతున్నావు, అదేమిటనగా మొదటి ప్రేమను నీవు మరిచి ఉన్నావు. వారి మీద మోపిన తప్పు ఏమిటంటే ఒకటే, అదేమిటనగా మొదటి ప్రేమను నీవు విడిచి ఉన్నావు. ఈ ఉపమానాల్లో ఒక్కొక్కటి ఏ విధంగా పోయిందో, ఎఫెసీ సంఘములు కూడా అనేకమైన మంచి పనులు ఉంటున్నవి,
వారు చాలా కష్టపడి పనిచేశారు, దేవుని కొరకు పనిచేస్తుంటున్నారు. కానీ ఒకటి మాత్రం లోటుగా ఉన్నది ఏమిటనగా మొదటి ప్రేమను వారు విడిచిన సంఘముగా ఉన్నట్టుగా ఆయన వాక్యములో తెలియజేస్తుంటారు. కనుక ఈ ఉపమానాల్లో మనం గమనించినట్లయితే అదే మాట మనకు ఒకటి తక్కువగా ఉంటున్నది అనే విషయమును మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంటున్నాం. ఈ 100 గొర్రెల్లో విషయంలో మనం గమనించినట్లయితే ఈ కాపరి మరి ఆయనకు 99 గొర్రెలు ఉన్నవి. 99 గొర్రెలు పర్వాలేదులే, ఒకటి పోయినా మనకు నష్టమేముంటుంది అని ఆయన అనుకోలేదు. కానీ ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెను పట్టుకోవటానికి 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కొరకు ఆయన వెంటబడినట్టుగా ఈ యొక్క ఉపమానములో మనకు కనబడుతుంటుంది. దేని వాక్యంలో మనం కొంత మరి లోతుగా వెళ్ళిపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు కూడా అదే కార్యక్రమం ఆయన నిర్వహించున్నాడు. మనం గొర్రెల వలె తప్పిపోయి ఉంటున్నప్పుడు తప్పిపోయిన నీ కొరకు నా కొరకు ఆయన లోకంలో మనల్ని వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకమునకు వచ్చిన సంగతి అక్కడ మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంటున్నాం. అయితే మరి అనుకోవచ్చు, ఒకవేళ ఒక్క గొర్రె కాబట్టి అతడు ఏదో రీతిగా వెళ్ళిపోయి ఆ గొర్రెను పట్టుకోవచ్చు. కానీ ఒకవేళ 100 గొర్రెలు కింద తప్పిపోయినట్లయితే ఈయన వెళ్ళేవాడా? ఎన్ని గొర్రెలని ఆయన వెతకగలడు? ఎంతమందిని తీసుకొని రాగలదు? ఇది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే చేయగలిగిన కార్యముగా మనకి ఇక్కడ కనపడుతుంటుంది. మనం దేని వాక్యంలో మనం గమనించినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయంలో లేక 13వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే మనమందరము కూడా గొర్రెల వలె తప్పిపోయి పనికిమాలిన వారమైతిమి అనే మాట అక్కడ మనకు వ్రాయబడి ఉంటున్నది. ఇక్కడ ఈ మొదటి ఉపమానములో 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. కానీ లోకం విషయంలో గమనించినట్లయితే లోకములో ఉన్న లోకులందరూ కూడా తప్పిపోయిన స్థితిలోనే ఉన్నట్టుగా కనబడుతుంటుంది. అలాంటి వారిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చాడు. ఈ మొదటి ఉపమానంలో మనం చూస్తే ఈ గొర్రెల కాపరి యొక్క శ్రద్ధ కంటే ఈ గొర్రెల కాపరి అయిన మన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు మన మానవ జాతీయుల్లో ఆయన చూపిన ప్రేమ, ఆయన కనుపర్చిన శ్రద్ధ అపారమైనదిగా దేని వాక్యములు ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ గొర్రెల కంటే మన గొర్రెల కాపరి గొప్పవాడు. ఈ గొర్రెల కంటే మన గొర్రెల కాపరి లేకుండా మన ప్రభు అయిన క్రీస్తు ఆయన యొక్క ప్రేమ ఉన్నతమైనది అనే విషయమును మనము అక్కడ జ్ఞాపకం చేసుకొనవలసిన వారమైంటున్నాం. తర్వాత రెండవ దాంట్లోనికి మనం వెళ్ళినట్లయితే 10 నాణెముల్లో ఒక నాణెము పోయినట్టుగా మనం అక్కడ చూస్తుంటున్నాము. ఈమె కూడా అంతే. మరి ఆ ఒక నాణెం పోయింది అని అనుకోలేదు. కానీ ఆమె చేసిన పని ఏమిటనగా దీపమును వెలిగించి ఆమె ఇల్లంతా ఊడ్చి ఆ నాణెము తిరిగి సంపాదించుకున్నట్టుగా ఆ ఉపమానంలో మనకు కనబడుతుంటుంది. ఎఫెసీ సంఘానికి కూడా ఇదే చెప్తాడు కదా, నీవు సరి చేసుకుంటేవా పర్వాలేదు, లేనట్లయితే నేను నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉంటున్న మధ్యలో ఉంటే దీపస్తంభం నేను తీసివేస్తాను. దీపం ఉండగానే దీపం ఉండగానే ఇంటిని సరి చేసుకొనండి. సమయం ఉండగానే దేవునిలో మనం సరి చేసుకుందాము. కాబట్టి ఈ రీతిగా ఆమె దీపమును వెలిగించి దీపము వెలుగులో ఆమె పోగొట్టుకున్న దాన్ని చూసినట్టుగా మనకు కనపడుతుంది. నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా ఒక లోపం ఉన్నది అని అంటే, ఏదైనా పోగొట్టుకొని ఉన్నాము అని అంటే అది చీకట్లో కనపడదు, కానీ వెలుగు దగ్గరకు వస్తే కనపడుతుంటుంది, దేవుని దగ్గరకు వస్తే కనపడుతుంది, వాక్యం ధ్యానిస్తుంటే కనిపిస్తున్నది. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏ నాణమును మనం పోగొట్టుకుంటున్నాము అనే విషయం కనపడాలంటే దేవుని వాక్యపు వెలుగులో మనము నిరంతరం మన జీవితాన్ని పరిశీలన చేసుకొనవలసిన వారం ఉంటున్న యొక్క సంగతిని ఈ వాక్యం ద్వారా మనం ఇక్కడ నేర్చుకొనవలసిన వారమైంటున్నాము. కనుక ఆమె దీపమును వెలిగించి మరి ఆ నాణెమును దొరికేంతవరకు కూడా మరి వెతికినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే సంగతి మనము దావీదు కీర్తనలో మనం చూసినట్టయితే 51వ కీర్తనలో ఒక మాట మనకు వ్రాయబడి ఉంటుంది. దావీదు కూడా ఆయన తన జీవితంలో కొంత
పోగొట్టుకొని ఉంటున్నాడు. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేసిన ఆయన ప్రార్థన మనం గమనించినట్లయితే 11వ వచనం నుంచి 11వ వచనం 51వ కీర్తన 11వ వచనములో, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ప్రారంభములో ఉంటున్న రక్షణానందము, ప్రారంభములో ఉంటున్న ఉత్సుకత, ప్రారంభంలో ఉంటున్న యొక్క ఆసక్తి, ప్రారంభ జీవితంలో లేకుండా ప్రారంభ దినాల్లో ఉంటున్న ఆ గొప్ప సంతోషము, సమాధానం మన జీవితంలో ఈనాడు కూడా అది నిలబడి ఉంటున్నదా, మనం అనుభవిస్తుంటున్నామా? దావీదు ఆయన రక్షణానందంలో బహుగా ఆనందించాడు, కానీ అది పడిపోవటానికి కారణం ఏమిటనగా మనందరూ కూడా తెలిసింది. అతడు పాపంలో పడిపోయినందువలన ఆ రక్షణానందమును కోల్పోయినప్పటికీ కూడా మరి దేవుని దగ్గరకు వచ్చి ఆ రక్షణానందము కొరకు ఆయన పరితపిస్తున్నట్టుగా, ప్రార్థిస్తున్నట్టుగా, ప్రలాపిస్తున్నట్టుగా, ప్రార్థన చేస్తున్నట్టుగా వాక్యములో ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఆ రక్షణానందమును తిరిగి పోయేంత వరకు కూడా, రక్షణానందము తిరిగి సంపాదించుకునేంత వరకు కూడా దావీదు దైవ సాన్నిధ్యములో ప్రార్థించి తిరిగి ఆయన కోల్పోయిన సంవత్సరములన్నింటిని కూడా ఆయన సంపాదించుకున్న సంగతి ఆ వాక్యములో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నేను ఈ నాణ్యముల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఉన్నాయి కదా. ఆత్మఫలములో ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆ విశ్వాసము, ఆశా నిగ్రహం, సాత్వికము, ఆశా నిగ్రహం. దాదాపు 10 ఉన్నవి, 9 ఉన్నవి. ఇక్కడ మాత్రం నాణ్యములు 10 ఉన్నవి. ఒకవేళ దాంతో మనకైనా కంపేర్ చేసుకున్నట్లయితే ఈ విశ్వాసము లేదా ఆత్మఫలములో ఉంటున్న యొక్క 9లో ఏదైనా మనం కోల్పోయినట్టుగా కనపడుతున్నదా? ప్రేమ, సంతోషములో, సమాధానములో, దీర్ఘశాంతములో, దయాళత్వములో, మంచితనములో, ఆశానిగ్రహములో, విశ్వాసములో ఏదైనా లోటైనట్టుగా లేకుంటే పోయినట్టుగా ఉంటున్నట్లయితే వాటిని తిరిగి ప్రభు దగ్గర సమకూర్చుకునవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని ఈ నాణ్యముల గురించి మనము నేర్చుకోవలసిన వారమైంటున్నాం. మనము ఈ నాణ్యములు అదగా ఈ ఆత్మఫలముల్లో, ఈ ఆత్మఫలముల మన నాణ్యముల కంటే ఆత్మఫలముల్లో ఉంటున్న ఆ లక్షణములు అతి శ్రేష్టమైనవి. నాణ్యం తర్వాత మనకు దొరకచ్చు, కానీ ఇవి కనుక మనకు దొరికంటే వాటికంటే ఎంతో ఖరీదైనవి అని కూడా మనం గుర్తించవలసిన వారమైంటున్నాం. కనుకనే ఇందులో ఉంటున్న సారము లేకుంటే ఇందులో ఉంటున్న గొప్ప భావం ఏంటనగా 10 నాణ్యములో ఒక నాణ్యం పోయినప్పుడు ఆమె ఏ విధంగా ప్రయాసపడి ఉంటుందో మనము కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో ఎక్కడైనా ఆ విశ్వాస జీవిత ఫలముల్లో ఏదైనా లోటు ఉన్నట్లయితే వాటిని తిరిగి సాధించుకుంటకు, తర్వాత సమకూర్చుకుంటకు ప్రభువులో మనం ప్రయాసపడాలని దీన్ని బట్టి మనము నేర్చుకోవలసిన వారమైంటున్నాం. అప్పుడప్పుడు మనం బజారుకు వెళ్తాము, అక్కడ ఏదైనా పండ్ల దుకాణం ఉంటే పండ్ల దుకాణం దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఆ పండ్లన్నీ, బుట్టలో ఉన్న పండ్లు మనం వాళ్ళన్నీ అక్కడ చక్కబెట్టినప్పుడు వాటిల్లో ఏదైతే శ్రేష్టంగా నిండుగా కనపడుతుంటుందో ఆ పండుని మనం కొని ఇంటికి తీసుకుని వస్తాం. ఉదాహరణగా అనుకుందాం, ఒక బత్తాయి పండు నీకు కొనాలని వెళ్ళావు. అయితే అక్కడ అతడు ఏం చేశాడంటే ఒక బత్తాయిలో లోపల ఉంటున్న అవి ఉంటాయి కదా మామూలుగా, ఏమంటుందండి, ఆ తొనలు, వాటిల్లో ఒక తొన తీసేశాడు, అక్కడ పెట్టాడు. ఆ తొనలేని పండును మనం ఎప్పుడైనా కొనగలమా? తీసుకోము. నిండుగా ఉన్నదాన్నే మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా నిండైన జీవితముగా ఉండాలి, నింపబడిన జీవితముగా ఉంటుండాలి, సమృద్ధికరమైన జీవితం ఉంటుండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సమృద్ధి అయిన జీవితం ఇవ్వటానికి వచ్చాడు, కానీ లోటుగా ఉంటున్న జీవితంలో లేకుంటే లేకుంటే వెసులుబాటు లేకుంటే అది తక్కువైన జీవితమును ఆయన ఇవ్వటానికి ఆయన రాలేదు. కనుక ఈ రీతిగా మనము నిరంతరం ప్రభు కొరకు సమృద్ధికరమైన జీవితములకు ప్రయాసపడవలసిన అవసరత ఈ 10 నాణ్యములతో చెప్పబడిన ఈ నాణ్య యొక్క ఒక నాణ్యమును వెతకటములో ఉంటున్న సారాంశం ఇందులో ఉన్నదన్న సంగతి దీని ద్వారా మనము నేర్చుకోవలసిన వారమైంటున్నాం. ఇకపోతే 3వ సంగతి మనంలో వచ్చినట్లయితే, ఒక వ్యక్తికి 2 కుమారులు, ఇద్దరిలో ఒకరు మరి తప్పిపోయినట్టుగా దేవుని వాక్యములో వ్రాయబడింది. తప్పిపోయిన కుమారుడి యొక్క ఈ కథ మనందరికీ కూడా చాలా పరిచయం. చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ నుంచి కూడా మనం దాన్ని వింటూనే ఉంటుంటాం. కాబట్టి తప్పిపోయిన కుమారుడు మన తమ్ముడే.
ఎందుకంటే మనమందరం కూడా తప్పిపోయిన వాళ్ళమే కదా. కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఎలా ఉంటాడనే సంగతి ఇక మనమేం చెప్పవలసిన అక్కర్లేదు. ఆ జీవితం ఎలా ఉండేదో నీకు నాకు తెలుసు. దేవునిలోనికి రాకముందు ఎలా ఉండేవాళ్ళో మనందరికి కూడా తెలుసు. అలాంటి తప్పిపోయిన వారిని దేవుడు సంరక్షించడానికి ఆయన లోకమునకు వచ్చిన సంగతి ఇక్కడ కనపడు. ఈ తప్పిపోయిన కుమారుని మీద కొంత మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఇందులో గమనించినట్లయితే మరి ఈ తండ్రికి మరి వీరి యొక్క తల్లి సంగతి ఏమీ వ్రాయబడలేదు. మరి ఈ పిల్లవాళ్ళు కొంచెం చిన్న వయసులో ఉంటున్నప్పుడే ఒకవేళ వాళ్ళ తల్లి చనిపోయి ఉంటుందా, ఆ విధంగా చనిపోయినట్లయితే ఈ తండ్రి ఈ పిల్లలను పెంచి పెద్ద చేసి ఆ కుటుంబం ఆయన కాపాడుతూ వచ్చాడా అని ఒక భావన నాకు కనబడుతుంటుంది. ఏది ఎలా అయినప్పటికీ కూడా తన పిల్లలను దగ్గర పెట్టుకొని ఇద్దరు కుమారుల యొక్క పోషణ, ఇద్దరు కుమారుల యొక్క సంరక్షణ తండ్రి కాపాడుతూ లేదా చూస్తూ ఉంటున్నట్టుగా మనం ఒక ఉపమానంలో మన ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అక్కడ కనబడుతుంటుంది. ఏదైనా ఒక ఆస్తి మనకు సంక్రమించాలంటే, తండ్రి యొక్క ఆస్తి మనకు సంక్రమించాలి అని అంటే సాధారణంగా తండ్రుల యొక్క తల్లిదండ్రుల తదనంతరము ఆస్తులు మనకు వస్తూ ఉంటాయి. కానీ తండ్రి బ్రతుకున్నప్పుడే వీడు వెళ్ళి నా ఆస్తి నాకు కావాలని అడిగినట్టుగా దేవుని వాక్యంలో ఇక్కడ మనకు కనబడుతుంది. దాన్ని బట్టి చూస్తే వీడు కొంచెం తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మరి నాకు తండ్రి ఉండడు, తల్లి లేదు, మరి ఆయన ఒకవేళ వృద్ధాప్యంలో నా తండ్రిని ఎవరు చూస్తారు, ఒక కుమారుడుగా నేను ఇక్కడ ఉండి ఈయన బాగోగుడు చూసుకోవాలి, పొలం దున్నుకోవాలి, లేకుంటే అన్నకు సహాయం చేయాలనే ఆ ఆలోచన ఇతనిలో లేనట్టుగా కనపడుతుంది. ఈ యొక్క తల్లి తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో ఆ లక్షణాలు మనం గమనించినట్లయితే స్వార్థపూరుడైన వ్యక్తిగా ఇక్కడ మనం కనపరుస్తున్నాడు, ఎదురు తిరిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నది. అంత మాత్రమే కాకుండా స్వేచ్ఛగా జీవించాలన్న యొక్క ఆశ అతనిలో కనబడుతుంటున్నది. తర్వాత ఒక ఆశ అంత అసలు యాక్చువల్గా ఆ దినాల్లో ఆస్తులు జ్యేష్ఠుడికి రెండంతలు ఇచ్చి మిగిలింది ఎవరైనా ఉన్నట్లయితే వారు తలా కొంచెం పంచుకుండేవాళ్ళు. ఇట్లా కాకుండా తన అన్నను కూడా విడిచిపెట్టి, లేకుంటే అన్న విషయం కూడా పట్టించుకోకుండా నాకు కావాలి అనే నీకు హక్కుల కొరకు పోరాడుతుంటున్న తమ్ముడిగా ఉన్నట్టుగా ఇక్కడ వాక్యంలో ఇక్కడ మనము చూస్తుంటున్నాం. మరి అప్పటి వరకు ఈ తండ్రి చాలా చక్కగా పెంచి పెద్ద చేస్తుంటున్నాడు. అన్ని విషయములు ఆయన కావలసినవన్నీ కూడా మరి సమకూర్చిన సంగతి మనము కూడా తెలుసుకొనవచ్చు. ఆ విధముగా ఆ విధంగా పెంచుతుంటుండగా తండ్రి మీద ఇతడు తిరుగుబాటు చేసి తండ్రిని విడిచి వెళ్ళటానికి అతడు తీర్మానం చేసినట్టుగా మనము చూస్తుంటున్నాం. కొన్నిసార్లు మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కూడా కొంతమంది జీవితంలో గమనించినట్లయితే మనల్ని పెంచి పోషించి కాపాడుతూ భద్రపరుస్తుంటున్న దేవుణ్ణి విస్మరించి చాలాసార్లు మనము మన దారిలో మనం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన ఒక చక్కని మాట రాశాడు. నా జనులారా, నేను మీకేమి చేసేదని మిమ్మల్ని ఎలాగో ఆయాస పరిస్థితిని అదే నేను నాతో చెప్పుడి. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే రాయబడిన మాటలు ఏమిటనగా, నేను మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి గద్దరెక్కల మీద మిమ్మల్ని మూసుకొని వచ్చి కనాను దేశం లేకుండా వాగ్దాన దేశంలోనికి తీసుకొని వచ్చాను. ఆ తర్వాత అవన్నీ కూడా ఏకోరవ పెట్టాడు. అవన్నీ కూడా ధ్యానించినట్లయితే మీకు మరి నీళ్లు కావాలంటే ఇచ్చాను, ఆహారం కావాలంటే ఇచ్చాను, భద్రత ఇచ్చాను. వెళ్ళినప్పటికి కూడా ఈరోజు నన్ను విడిచిపోవటానికి కారణం ఏమిటి? ఒకవేళ నేనేమైనా మీ ఎదుట తప్పు చేశానా అదైనా చెప్పండి, నేను సవరించుకుంటాను అన్నట్టుగా యెహోవా దేవుడు వారిని గురించి ఆలోచన చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో మనం దేవుని దగ్గర నుంచి అనేక దీవెనలు పొందుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోయినట్టుగా, విస్మరించినట్టుగా, ఆయన లెక్కలేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటున్నప్పుడు దేవుడు మనతో అదేమిటనగా, నేను మీకైనా ఏమైనా ఆయాసపరిచామా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మనం ఏమైనా దేవుణ్ణి ఘనపరచడంలో, దేవుణ్ణి ఆ తర్వాత సేవించడంలో, దేవుణ్ణి అనుసరించడంలో మనం ఆయనను ఆయాసపరిచే వ్యక్తులుగా ఉన్నామా అని ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్ష చేసుకోవలసిన వారమైంటున్నాం. మనకు మాత్రం దేవుడు ఏం తక్కువ చేశాడండి? ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, తిరగటానికి బండ్లు ఇచ్చాడు, తినటానికి భోజనం ఇచ్చాడు, కొనటానికి డబ్బులు ఇచ్చాడు, అనటానికి నోరు కూడా ఇచ్చాడు, సమాజంలో మంచి హోదా ఇచ్చాడు,
ఆ తర్వాత మరి అనేక విషయాలు దేవుడు మనకు అడగకుండగానే మనకు సమకూరుస్తూ ఉంటుండగా ఇంకా అనేక మంది దేవుణ్ణి విస్మరించి విడిచిన వ్యక్తులుగా ఉన్నట్టుగా కనపడుతుంటున్నారని ఇక్కడ ఈ మాట ద్వారా మనము నేర్చుకోవలసిన వారమైంటున్నాము. కాబట్టి విశ్వాస జీవితంలో మనల్ని మనం పరీక్ష చేసుకుంటున్నప్పుడు ఎక్కడ వెనుకబడి ఉంటున్నామో, ఎక్కడ దేవుణ్ణి మనము ఆయాసపరుస్తుంటున్నాం అనే విషయాన్ని మనము మరి దేవుని వాక్యంలో మనల్ని మనము చర్చించుకుంటాం అది సహాయపడుతుందని మనము ఇక్కడ గమనించవలసిన వారమైంటున్నాం. అయితే ఇందులో మనం చూసినట్లయితే వీరందరూ కూడా మరి ఈ మూడు ఉపమానాల్లో చూసినట్లయితే మొదటి ఉపమానములో మనం గమనించినట్లయితే ఆ గొర్రె లేకుంటే తప్పిపోయిన గొర్రెను తీసుకుని వెళ్ళటానికి సంపాదించడానికి ఆయన 99 గొర్రెలను విడిచిపెట్టి దాని వెనక పడినట్టుగా మనకు కనబడుతుంటుంది. మరి యేసు ప్రభువు కూడా ఈ లోకమునకు వచ్చిన ప్రత్యేకమైన విధానం ఏంటగా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన వాక్యం మనకు కనబడుతుంటుంది. ఈ లోకంలో మనము కూడా చేయవలసిన పని ఏమిటనగా మన చుట్టూ ఎంతోమంది తప్పిపోయిన వారు ఉన్నారు, దేవునికి దూరముగా ఉంటున్న వారు ఉంటున్నారు, పొదల్లో చిక్కున్న వారు ఉన్నారు, ఇంకా మరి పాపంలో చిక్కుకొని ఉంటున్న వారు ఉంటున్నారు. అలాంటి వారిని రక్షించవలసిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. దేవుడు ఏ విధంగా తనకు దూరమైన వారి కొరకు ఆయన ప్రయాణం చేసి తన ప్రాణమునిచ్చి వారి కొరకు మరి వారిని తిరిగి ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రయాసపడినాడో, అదే రీతిగా ఈ చివరి దినముల్లో ఎవరు మన చుట్టూ పడిపోయి ఉంటున్నారో, పాపములు ఉంటున్నారో, దేవుని ఎరుగని స్థితిలో ఉంటున్నారో వారిని రక్షించే విషయంలో కూడా మనము కూడా ఆ విధముగా ప్రయాసపడవలన ఒక తలంపు కూడా దీని ద్వారా మనము నేర్చుకోవలసిన వారమైంటున్నాం. ఈ యొక్క తప్పిపోయిన కుమారుని విషయంలో కొంచెం లోతుగా మనం ఏమైనా వెళుతున్నట్లయితే తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి హృదయం ఎలాంటిదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి లక్షణాలు అక్కడ మనం గమనించినట్లయితే ఈ కుమారుడు పూర్తిగా దివాళా తీశాడు, భోజనము లేదు, వాళ్ళు ఉన్నైనా కూడా తీసుకున్న డబ్బంతా కూడా అయిపోయి ఉంటున్నది. మరి అన్నీ కనీసము పందులు తిను ముదిపొట్టు తినటానికి కూడా అతనికి దొరకని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు తిరిగి తండ్రి గృహానికి రావటానికి అతడు ప్రయత్నం వస్తుంటున్నాడు. అయితే కుమారుడు వెళ్ళినప్పటి నుంచి కూడా తండ్రి ఆ కిటికీ తెరిచి నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఆయన గమనించడం అనేది ఆయన ప్రేమలో మనకు కనపడుతుంది. ఆ విధంగా దూరం నుంచి వస్తుంటున్న యొక్క కుమారుని చూసి తండ్రి, దూరముగా వస్తున్న కుమారుని చూసి తండ్రి ఎలా వెళ్ళాడు? నడుచుకుంటూ వెళ్ళాడా? కాదు, అతడు పరుగెత్తుతూ వెళ్ళినట్టుగా దేని వాక్యంలో అక్కడ మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా అలాంటి కుమారుడి దగ్గరికి ఈ తండ్రి బెత్తం పట్టుకొని వెళ్ళాడా? వీడు దొరికాడు కాబట్టి అక్కడే 4 వాయిద్దామనని బెత్తం పట్టుకొని తండ్రి అతని దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆకలితో ఉన్నాడు అని బెత్తం పట్టుకొని కుమారుడి దగ్గరికి వెళ్ళినట్టుగా అక్కడ మనం ఊహించవచ్చు. అంత మాత్రమే కాకుండా అక్కడే నిలబెట్టి తండ్రి యొక్క కుమారుడి దగ్గరికి వెళ్ళి లెక్కలు అడగలేదు, కానీ ఆకలితో లోపలికి పీకపోతున్న డొక్కలను చూసి తండ్రి విలపించాడు. ఒకనాడు నువ్వు సమృద్ధిగా నా దగ్గర భోజించావు, చాలా చక్కగా ఉంటున్నావు, ఈరోజు పూర్తిగా డొక్కలన్నీ లోపలికి పీక్కపోతుంటున్నావేనని తండ్రి కుమారుడిని చూసి ఆయన దుఃఖించుకుంటాడని మనం గమనించవలసిన వారమైంటున్నాం. మరి ఇంకా ఈ యొక్క తండ్రి యొక్క ఉద్దేశం ఈ యొక్క తండ్రి యొక్క హృదయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆకలిస్తుంది నాయన అని అంటే భోజనం కడుపు నిండా పెట్టాడు, ఆస్తి కావాలంటే పంచిపెట్టాడు, ఆకలి అవుతుంటే భోజనము కడుపు నిండా పెట్టాడు. ఇక్కడ ఇద్దరు కుమారుల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పెద్దవాడేమో జీతం అడిగాడు, చిన్నవాడేమో జీవితాన్ని కోరుతూ ఉంటున్నాడు. నేను ఇన్ని సంవత్సరములు నీ దగ్గర ఉన్నాను, తర్వాత పని చేస్తుంటున్నాను, ఎప్పుడైనా నాకు ఒక మేకపిల్లనైనా నీవు ఇచ్చావా అని కుమారుడు అతడు నిష్ఠూరపట్టి అడుగుతున్నప్పుడు, ఇదంతా నీదే కదయ్యా, నీవు స్వతంత్రుడివి, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు, తప్పిపోయి దొరికింటున్నాడు, అందువలన నేను అతనికి
మరి ఈ విషయం చేస్తున్నట్టుగా అక్కడ మనకు వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఇందులో గమనించినట్లయితే మన దేవుడు పరలోకముంటున్న ఒక దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని రక్షించడానికి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మన యొక్క దీనస్థితిని ఆయన గమనించుంటున్నాడు, నడవలేని స్థితిని ఆయన గమనించుంటున్నాడు, మన ఆకలిని ఆయన అర్థం చేసుకుని ఉన్నాడు. తర్వాత మనం ఏమైతే కోల్పోయింటున్నామో వాటన్నిటిని కూడా ఇవ్వటానికి ఆయన సంసిద్ధపడినట్టుగా మనకు కనబడుతుంటున్నది. దేవుడి యొక్క ప్రేమతో మనకు అవసరమైన వాటన్నిటిని కూడా ఆయన కలవరి శిలువ ద్వారా మనకు సమకూర్చున్నాడు అని మనము ఆయన యొక్క హృదయమును గురించి జ్ఞాపకం చేసుకోవలసిన వారమైంటున్నాం. కాబట్టి తండ్రి ఈ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి హృదయం కంటే పరలోకములో ఉంటున్న మన తండ్రి ప్రేమ గొప్పదిగా ఈనాడు కనపడుతున్నది. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఒకవేళ ప్రభువులో ఎరుగని వారం ఎవరన్నా ఉంటున్నట్లయితే నీవు రావాలని, నిన్ను ఆదరించాలని, తిరిగి నీవు కోల్పోయిన వెంటనే కూడా సమకూర్చాలని ప్రభు మనకు అందుబాటులో ఉన్నాడు అనే విషయము దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకము చేసుకొనవలసిన వారమైంటున్నాం. ఈ తండ్రి యొక్క కుటుంబాన్ని కూడా గురించి కూడా తండ్రి యొక్క ఇంటి విషయం కూడా మనం గమనించినట్లయితే తండ్రి ఇల్లు చాలా సమృద్ధిగా ఉంటున్నది. తప్పిన కుమారుడే అతను అంటాడు, ఏమంటాడంటే నా తండ్రి ఇంట అక్కడున్న పనివారికి ఆహారము సమృద్ధిగా ఉన్నది అని చెప్పాడు. పరలోకపు తండ్రి సమృద్ధి కలిగి ఉంటున్నవాడు, ఏది విషయమును కూడా లోటు చేయని విధముగా దేవుడు మనల్ని పోషించేవాడు అంటున్నాడు. ఇంకా మరి దీన్ని మనం చక్కగా విశ్లేషించినట్లయితే ఆ తండ్రి ఇంట్లో మరి ఆ పనివారు ఉన్నారు, ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ఆ తర్వాత అవసరమైనట్లయితే ఉంగరాలు కొనటానికి ఆయన దగ్గర ధనం ఉంటున్నది, వస్త్రాలు కొనటానికి ధనం ఉంటుంది. తర్వాత మరి కావలసిన ఏర్పాట్లు చేయటానికి ఆయన దగ్గర పరివారం ఉంటున్నారు. ఇవన్నీ కూడా కలిగిన తండ్రి యొక్క గృహము ఇక్కడ మనకు కనిపిస్తుంది. వీటన్నింటికంటే ఇంకా ఉన్నతమైన విధానంలో దేవుడి ప్రభు అయిన యేసుక్రీస్తు లేక మన దేవుని గృహములో మనకు అందుబాటులో ఉంటున్నవి. ఈ గృహము దేవుని యొక్క సన్నిధి, ఈ గృహము దేవుని సంఘము, ఈ గృహము దేవుడు మనల్ని ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనే విషయమును దీని ద్వారా మనము నేర్చుకొనవలసిన వారమైంటున్నాం. మరి మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా మనం గమనించుంటున్నట్లయితే దేవుడు ఈనాడు మనమందరం కూడా ఇంత చక్కగా ఉంటున్నాము అని అంటే దేవుడు మన ఎడల ఆయన చూపిన గొప్ప ఉచితమైన కృప అయి ఉంటున్నది. ఒకవేళ మనం అనుకోవచ్చు, విజయవాడకు మరి వేరే ప్రాంతం నుంచి విజయవాడకు వచ్చిన ప్రారంభం మొదటి దినాల్లో మనం గమనించుకున్నట్లయితే కొంతమంది ఒక జత బట్టతో వచ్చి ఉంటాం, కానీ ఈనాడు మనకు వేసుకోలేని బట్టలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకప్పుడు మనకు చేతిలో ఏమీ లేని పరిస్థితుల్లో మనకు వచ్చాము, కానీ ఈ తండ్రి మనల్ని దగ్గర తీసినప్పుడు మనకు కావలసిన దానికంటే ఇంకా ఎక్కువగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక సామెత ఉంది కదా, తిని తాగి తలకు పోసుకునేంతగా అని అంటాడు. దేవుడు కూడా ఎలా ఆశీర్వదించాడంటే తిని తాగి తలకు పోసుకునేంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. నా జీవితంలో నేను చూసినట్లయితే మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచరు. ఆయన రిటైర్డ్ అయ్యేసరికి అప్పుడు ఆ దినాల్లో ఆయన జీతం 100 రూపాయలు. అయితే మరి దేవుడు ఎలా ఆశీర్వదించాడు అని అంటే ఆ తర్వాత తిరిగి మరి మేము సేవలోకి వచ్చాము. సేవలో ప్రభు ఆశీర్వదించాడు. నా తర్వాత నా పిల్లలు ప్రభువులకు మరి ఉద్యోగాల్లోకి వచ్చినారు. చదువుకున్న తర్వాత నా కూతురు ఆమె మొట్టమొదటి జీతము 60,000 రూపాయలతో ప్రారంభమై ఉంటుంది. నా జీతం 100 రూపాయలతో ప్రారంభించిన ఇంటింట సువార్త సేవలో దేవుడు ఆమెను 60,000 రూపాయలతో ప్రారంభం జరిగింటుంది. మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా ఈ రీతిగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఈ విధముగా ఆశీర్వదిస్తుంటున్న దేవుని ఎడల మనము కృతజ్ఞత కలిగి ఆయన్ను వెంబడించే వారమై, ఆయన కొరకు పనిచేసే వారమై, ఆయన కొరకు ఖర్చు చేసే వారమై ఉండాలని దీని ద్వారా మనము నేర్చుకోవలసిన వారమైంటున్నాం. కాబట్టి ఈ రీతిగా తప్పిపోయిన కుమారుని యొక్క హృదయం కంటే మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి మన కొరకు సమస్తమును ధారపోసిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన ప్రేమ ఎంతో విశాలమైనది, దాతృత్వం కలిగి ఉన్నదని మనం గమనించవలసిన వారమైంటున్నాం. ఆ తర్వాత కొంతమంది భక్తుల జీవితాన్ని కూడా ఒక క్లుప్తంగా మనం చూద్దాం. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలను లేక వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు దెబ్బతిన్నారు అనే సంగతిని మనం ఒకసారి చూద్దాం.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు జనకుడు. ఆ తర్వాత దేవుని యొక్క స్నేహితులుగా ఆయనకు పేరు పెట్టబడి ఉంటున్నది. అయితే మరి కరువు వచ్చినప్పుడు ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తులోనికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో మనకు వ్రాయబడి ఉంటుంది. అప్పటి వరకు విశ్వాసములో అబ్రహాము అంటే ఒక భరోసా, అబ్రహాం అంటే ఒక విశ్వాసము, అబ్రహాము అంటే అదొక ఒక ఒక ప్రమాణంతో కూడిన జీవితం అక్కడ మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఆయన జీవించిన కనాను దేశంలో కరువు సంభవించుంటున్నదో ప్రక్కన ఉన్న కనాను లేకుంటే అక్కడ ఆ ఐగుప్తులోనికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ గమనించినట్లయితే అక్కడ తన విశ్వాస విషయంలో భగ్నం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఒక చిన్న విషయంలో మరి ఎవరైనా అతన్ని ప్రమాదంలో పడతారేమన్నట్టుగా తన భార్య విషయంలో నా సహోదరి అని చెప్పమని శారాతో చెప్పి ఆ విషయం అక్కడ చెప్పినట్టుగా వాక్యంలో అక్కడ మనకు కనపడుతుంది. అంత గొప్ప విశ్వాసమును ప్రతిష్ఠించిన అబ్రహాము ఒక కరువు సమయంలో, క్లిష్టమైన సమయంలో, పరీక్ష సమయంలో, దేవుడి కొరకు నిలబడిన ఒక సమయంలో ఆయన తన విశ్వాస్యతను కోల్పోయినట్టుగా మనకు కనబడుతుంది. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఎప్పుడెప్పుడు ఎవరెవరు తప్పిపోతుంటున్నారు అని అంటే కరువు సమయంలో చాలామందిని తప్పిపోతుంటాము, శ్రమణ సమయంలో చాలామందిని నిలబడలేకపోతున్నాము. ఏదైనా మనకు ఒకవేళ ఇంకా ఏదైనా పరీక్ష సమయం ఇచ్చినప్పుడు ప్రభు కొరకు బలంగా నిలబడలేని సమయం వాటిల్లినట్టుగా కూడా అనేక మంది జీవితాల్లో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. అలాంటి సమయాల్లో దేవుని కొరకు మనము విశ్వాస జీవితంలో ఉండవలసిన అవసరతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము మరి ఆ ఐగుప్తు దేశమునకు వెళ్ళినందువలన ఆయన యొక్క విశ్వాస రహస్యం లేకుంటే ఆ విశ్వాస జీవితంలో తొలగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి మనకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు, శ్రమలు ఏర్పడినప్పుడు, కరువు ఏర్పడినప్పుడు, కాటకాలు ఏర్పడినప్పుడు దేవుని నుంచి తొలగిపోయే వారముగా ఉంటున్నామా? దేవుని గురించి మనం అభ్యంతరపడే వారముగా ఉంటున్నా, దేవుణ్ణి మర్చిపోయే వారముగా ఉంటున్నామా? ఒకసారి మన యొక్క ఆధ్యాత్మిక జీవితమును మనము జ్ఞాపకం చేసుకోవలసిన అవసరతను గురించి ఇది ఇక్కడ మనం నేర్చుకోవలసిన వారం. రెండవ వ్యక్తిని మనం గమనించినట్లయితే సంసోను జీవితం కూడా అక్కడ మనకు కనపడుతుంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19వ వచనంలో ఆ మాట మనకు వ్రాయబడి ఉంటుంది. సంసోను దేవుడు ప్రత్యేకంగా ఫిలిస్తీన్లను సంహరించి ఇశ్రాయేలులకు విడుదల కలిగించడానికి, రక్షించడానికి ఆయన ఏర్పాటు చేత అదే మరి సంసోన్ను తన మరి ఆ వారి సంసోన్ని లోకమునకు తీసుకొని వచ్చినట్టుగా వాక్యములో అక్కడ మనకు కనబడుతుంది. కావలసిన తగ్గ శక్తితో దేవుడు ఆయన్ను సృజించున్నాడు. తర్వాత ఆయన ఒక నాజీరు చేయబడిన రీతిగా దేవుని వాక్యంలో అక్కడ మనకు కనబడుతుంది. 19వ అధ్యాయం 20, 21, 22 అధ్యాయాల్లో గమనించిన సంసోను జీవితం అంతా కూడా మనకు చాలా క్షుణ్ణంగా చాలాసార్లు మనం ధ్యానం చేసి ఉండవచ్చు. అయితే దేవుడు ఆయనకిచ్చిన తలాంతును, తనకిచ్చిన బలమును ఫిలిస్తీయులను సంహరించి ఇశ్రాయేలుకు విమోచన కలిగించడానికి ఉపయోగించడానికి బదులుగా ఏం చేశాడంటే ఆటలాడటానికి ప్రారంభించాడు. అతడు తన యొక్క శరీర బలం ఎంత గొప్పవాడో, ఎంత శక్తివంతుడో అని తన బలమును ప్రదర్శించడానికి సంసోను అక్కడ ప్రదర్శనలు ఇచ్చినట్టుగా ఆ వాక్యంలో అక్కడ మనము చూస్తుంటున్నాం. అయితే చివరిగా అదంతా వచ్చిన తర్వాత మనం ఆ 16వ అధ్యాయం 19 చూసినట్లయితే దేవుని యొక్క శక్తి లేకుంటే ఆత్మ ఆయనలో ఉండి విడిచిపోయెను అనే మాట మనకు దేవుని వాక్యంలో కనపడుతుంటుంది. అప్పటి వరకు కొన్ని చిన్న చిన్న కార్యములు జరిగించాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సంపూర్ణముగా అతని తల వెంట్రుకలు క్షౌరము చేయబడినప్పుడు దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయి బలమును కోల్పోయెను అనే సంగతి వాక్యములో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎప్పుడు ఆ బలం కోల్పోయినాడనగా ఆ సంసోను పాపములో పడిపోయినప్పుడు, ఈ లోకములో పడిపోయింటున్నప్పుడు, తెలియల ఒడిలో పడిపోయింటున్నప్పుడు అతడు సాధారణమైన మనిషి కంటే చాలా దౌర్భాగ్య స్థితిలోనికి అది వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వారలారా, మనం ఎంత బలమైన విశ్వాసమైనప్పటికీ కూడా, ఇన్ని సంవత్సరముల అనుభవం ఉన్నప్పటికీ కూడా పాపం అనేది ఎలాంటిది అని అంటే ఎంతటి విశ్వాసినైనా పడివేయటానికి పాపము అది దాని యొక్క శక్తి మన మీద
ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంసోను తన జీవితంలో ఒక నిర్లక్ష్యంతో వ్యవహరించడం ప్రారంభించాడు. తర్వాత నిర్లక్ష్య భావంతో భయం లేని స్థితిలో బ్రతుకుతూ వచ్చాడు. తర్వాత దేవుడు ఎందుకని పిలిచాడో ఆ పిలుపును కూడా మరిచిపోయి ఆయన ప్రవర్తించినందువలన సంసోను జీవితంలో ఒక సంక్షోభము ఏర్పడిన సంగతి వాక్యములో మనకు కనపడుతుంది. ఆ తర్వాత తిరిగి సంసోను మనకు చివరి అధ్యాయంలోకి మనం వెళ్ళిపోయినట్లయితే చివరిగా ఆయన ప్రభువు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఒక్కసారి నన్ను కనికరించమంటున్నప్పుడు యెహోవా దేవుడు తిరిగి వెంట్రుకలు మొడవటం ప్రారంభించగా ఆ చివరి దినముల్లో ఆయన మరి 3,000 మంది చంపిపోయి ఆ తర్వాత ఆయన కూడా చివరిగా చనిపోయినట్టుగా వాక్యములో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. దేవుడు మనకిచ్చిన జ్ఞానమును, మనకిచ్చిన తలాంతును, మనకిచ్చిన బలమును, మనకిచ్చిన శక్తిని, మనకిచ్చిన తలాంతులను ప్రభువు కొరకు మనం సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే మనము వర్ధిల్లుతూ ఉంటుంటాము. దేవుని కొరకు గొప్ప కార్యములు జరుగుతూ ఉంటుండేవి. కానీ ఆ విధంగా కాకుండా మన సొంత వారి యొక్క లోకములోనికి వెళ్ళి మన దాని కొరకు మనం ప్రయత్నం చేసినట్లయితే సంసోను వలె మనము కూడా ఎప్పుడో ఒకసారి పడిపోయే క్షణం వస్తుంది. కాబట్టి జాగ్రత్త సుమా అని మనము హెచ్చరిక కొరకు ఇలాంటి కథనములు దేవుని వాక్యములో వ్రాయబడిన యొక్క సంగతిని కూడా మనము గమనించవలసిన వారమైంటున్నాం. ఆ తర్వాత మూడవ వ్యక్తిగా మనము నయోమి జీవితము రూతు గ్రంథంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఆమె అంటున్నది, దేవుడు నన్ను మరి రిక్తురాలుగా చేసి ఉన్నది. ఎక్కడికి వెళ్ళిందా? మొదటగా ఎక్కడ ఉండేది? బెత్లెహేములో ఉండేది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. అయితే ఎక్కడికి వెళ్ళింది? కరువు వచ్చినప్పుడు బెత్లెహేములో మోయాబు దేశంలోకి వెళ్ళినట్టుగా అక్కడ కనబడుతుంది. నాకు వచ్చిన ప్రశ్నలు ఏమిటంటే, మోయాబుకు వెళ్ళటానికి ముందుగా బెత్లెహేములో ఆమె యొక్క సొంత బంధువు ఉన్నాడు బోయజునైనా కనీసం ఆమెకైనా అడిగి ఉన్నట్లయితే సలహా ఇచ్చి ఉన్నాడేమో. ఎందుకు వెళ్తావమ్మా, కావలసిన ఉంది నాకు పొలము, మీ పిల్లలు నా దగ్గర రమ్మనండి, అందరం కలిసి మరి పొలం వేసుకుందాము, పండించుకుందాము, ఉన్నదో మనము కలుసుకొని తిందాము అని ఒకవేళ బోయజు చెప్పుండవచ్చు. కానీ ఆమె బెత్లెహేము నుంచి మోయాబు వెళ్ళేటప్పుడు బోయజును కూడా సంప్రదించినట్టుగా కనపడుతుంది. సంప్రదించకుండా చాలాసార్లు మనము కూడా కొన్నిసార్లు ప్రమాదంలో పడిపోతుంటున్నాం. అబ్రహాము కూడా చేసింది అదే అనిపిస్తున్నది. ఏంటనగా లోతు ఆ సొదొమ నాశనము నుండి ఆ లోతును విడిపించాలని లోతు కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. కానీ కనానులో ఈ యొక్క కరువు వచ్చింటున్నప్పుడు ప్రభువా ఈ కరువు సమయంలో నేను ఏమి చేయాలి, ఐగుప్తుకు వెళ్ళాలన్నా ఇక్కడ ఉండాలన్నా అని అబ్రహాము ప్రార్థన చేసినట్టుగా మనకు కనిపించడం లేదు. కరువు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఉంటున్నప్పుడు, ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం సంప్రదించవలసింది మనల్ని పోషించగలిగిన దేవుణ్ణి, మనల్ని నడిపిస్తుంటున్న దేవుణ్ణి. ఆయన దగ్గర సమస్తం మనకు అందుబాటులో ఉంటున్నవి. ఆయన మనల్ని నడిపించేవాడు. ఆయన మనల్ని అటువంటి ప్రమాదం నుంచి తప్పించడానికి సమర్థుడనే విషయం ఇక్కడ చూడవలసిన వారమైంటున్నాము. నయోమి విషయంలో చూసినట్లయితే ఆమె ఆ బెత్లెహేమును విడిచిపెట్టి సమృద్ధికరమైన జీవితం నుంచి మరి మోయాబులోనికి వెళ్ళి సమస్తము కోల్పోయినట్టుగా మనం గమనించవలసిన వారమైంటున్నాం. చాలామంది కొంతమంది కొన్ని సంఘాలను విడిచి వెళ్ళేవారు కూడా ఉంటున్నారు. సమృద్ధికరమైన ఆహారమును విడిచిపెట్టి, సమృద్ధికరమైన సహవాసమును విడిచిపెట్టి చాలామంది మేము కూడా మేము ఇమ్మానుయేల్ హౌస్ ఆఫ్ వర్షిప్లో మేము పనిచేస్తున్నాం. ఈ 30 సంవత్సరాల్లో మరి ప్రభు మమ్మల్ని సహాయం దేవుడు నడిపించిన కొలది దేవుని వాక్యాన్ని పుష్కలంగా మేము అందిస్తుంటాం, అంత సహాయం చేస్తుంటాం. ఎందుకో మరి ఒకళ్ళిద్దరు వారు మాకు తెలియకుండానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మధ్యాహ్న సమయంలో ఆ వెళ్ళిపోయిన సహోదరుడు మళ్ళీ వచ్చాడు. ఏమయ్యా వచ్చినామనంటే, అన్న ఇప్పుడు అర్థమైంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అని తిరిగి ఆ సహవాసంలోనికి రావటం వచ్చి ఉంటుంది. ఈ యొక్క యెహోవా నిస్సిని వదిలిపెట్టవద్దు, ఈ సహవాసాన్ని విడిచిపెట్టవద్దు, ఈ ప్రార్థనను వదిలిపెట్టవద్దు, ఈ యొక్క తర్వాత ఈ వాక్య పరిచయను మీరు విడిచిపెట్టవద్దు. ఇక్కడ మీ జీవితాలకు ఆత్మలకు కావలసిన సమృద్ధికరమైన ఆహారం ఇక్కడ లభిస్తుంటుంది. ఆ విధంగా మనం జరిగించున్నట్లయితే కొన్నిసార్లు మనము మోయాబు వెళ్ళిపోయిన ఆ యొక్క స్త్రీ వలె ఆధ్యాత్మికంగా మనము అన్నీ కోల్పోయే వారముగా ఉండమేమోని మనం జాగరూకత కలిగి ఉండవలసిన వారమైంటున్నాం. అబ్రహాము ఆ రీతిగా మరి అక్కడికి ఐగుప్తుకు వెళ్ళిపోయి
మరి అక్కడ మరి దేవుని విషయంలో ఆయన అభ్యంతరపడి ఉంటున్నాడు. ఆ తర్వాత మరి సంసోను దేవుని విషయంలో మరి పాపము చేసి ఆ రీతిగా తన బలమును కోల్పోయినాడు. నయోమి మరి మోయాబుకు వెళ్ళిపోయి అలాంటి పరిస్థితుల్లో చిక్కుని ఉంటుంది. ఈ రీతిగా మరి అనేక మంది వ్యక్తిగతమైన జీవితాలు మనకు కనపడుతుంది. దావీదు జీవితమును ఇందాకనే మనం చూసాం. 51వ కీర్తనలో మనం గమనించినట్లయితే పాపములో పడిపోయి ఆ రీతిగా దేవుని దగ్గర తిరిగి ఆమె పశ్చాత్తాపంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వీరి యొక్క జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే ఒక విషయం మనకు కనపడుతుంది. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో ఒక వ్యక్తి తప్పిపోయినా, పడిపోయినా, ఒకవేళ ఏదైనా కోల్పోయినా, అయితే తిరిగి వారిని సంరక్షించడానికి, రక్షించడానికి దేవుని హస్తము కొరత కాలేదు. అనగా మనం ఎంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన రక్షించడానికి సమర్థుడు. ఆయన దగ్గర మనకు అవకాశం ఉంటుంది. ఆయన ప్రేమ మనకు అందుబాటులో ఉంటున్నది. ఈ మనకు యోనా గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే అగాధ జలములలో అనగా ఆ పాచి అంతా కూడా తన యొక్క తలకు చుట్టుకుంటున్న సందర్భంలో అగాధ జలముల్లో ఉంచి నేను దేవునికి మొరపెట్టగా ఆయన నా ప్రార్థనను ఆలకించెను అనే మాట మనకు రాయబడి ఉంటుంది. ఒకవేళ అంతగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ సరే మన దేవుడు రక్షించడానికి, తిరిగి కోల్పోయిన వాటిని అందచేయటానికి ఆయన మరి ఆయన అందుబాటులో మనకు ఉన్నాడు అనే విషయమును ఇక్కడ మనము చూడవలసిన వారం వింటున్నాం. కనుక ప్రియమైన వారలారా, ఈ తప్పైన కుమారుని యొక్క తండ్రి ఏ విధముగా కుమారుని ఆయన దగ్గర చేర్చుకొని ప్రభు తిరిగి ఆయన కోల్పోయిన కుమారత్వమును ఆయనకు అందజేశాడో, కావలసినవి కూడా అందించాడో, అదే రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా ఒకవేళ ఆ విధంగా వెనుకబడి ఉంటున్నట్లయితే నన్ను రక్షించడానికి, సంరక్షించడానికి మనకు దేవుడు యొక్క మనల్ని పిలిచిన దేవుడు మనకు ఇంకా అందుబాటులో మనకు ఎదురు చూస్తున్నాడు యొక్క విషయం మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. కనుక ప్రభువు మనకిచ్చిన వాటిని మనము కాపాడుకొనవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అపోస్తలుడైన పౌలు అనేక విషయాలు మరి తిమోతికి ఆ విషయాలు ఆయన వ్రాస్తూ వచ్చాడు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో గమనించినట్లయితే, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు పవిత్రతను నీవు కాపాడుకొనుము అని అంటాడు. దేవుడు పవిత్రుడు కనుక మనము పవిత్రులమై ఉండాలి, పరిశుద్ధులము కనుక మనం పరిశుద్ధులమై ఉండాలి. ఆయన నీతిమంతుడు కనుక మనము నీతిమంతులమై ఉండాలి. ఆయన కొరకు పవిత్రులుగా జీవించడానికి ప్రభు మన పాపమును ప్రక్షాళన చేసి పవిత్రతను అనుగ్రహించాడు. దేవుని ద్వారా పొందిన యొక్క పవిత్రతను మనము కాపాడుకొనవలసిన వారమైంటున్నాం. దేవుని పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం దీపమును వెలిగించి మరి అక్కడ ఏదైనా ఒక గాలులు పెట్టినట్లయితే కొంతకాలానికి గాలి అది ఆరిపోతుంటుంది. పరిశుద్ధత అనేది ప్రతిరోజు కూడా దాన్ని మనం భద్రం చేసుకుంటుండాలి, కాపాడుకుంటుండాలి. ఈ లోకమని సుడిగాళ్ళతో అది ఆరిపోకుండా, లేకుంటే మాలిన్యం అంటకుండా మనం చూసుకునవలసిన వారం అంటున్నాం. బహుశా మీకు ఈ ఉదాహరణ లేకుంటే ఇది మీరు ఎక్కడైనా వినుండవచ్చునేమో. ఆఫ్రికా ఖండంలో ఒక తెల్లటి కుందేలు లాంటి ఒక చిన్న జంతువు ఉంటుంది. ఆ జంతువు యొక్క చర్మం అంతా కూడా తెల్లటి ఉన్ని కలిగి ఉంటుంది. ఆ జంతువు చర్మమును ఒలిచి బయటకి నమ్మినట్లయితే విదేశాల్లో ఒక్కొక్క చర్మం ఖరీదు కొన్ని $100 ఖరీదవుతుంటుంది. కాబట్టి ఆఫ్రికా దేశంలో ఉంటున్న తెల్లని ఉండితో కూడిన యొక్క జంతువును వేటాడటానికి వేటగాళ్ళు వారి యొక్క వాటిని కుక్కలను పట్టుకొని తీసుకొని వెళ్ళి అడవిలోనికి వెళ్ళిపోయి వీటిని వెంటాడటం ప్రారంభిస్తారు. ఇవి ఏం చేస్తారంటే రాత్రంతా కూడా బొరియల్లో ఉంటవి. పగలు భోజనానికి ఆహారమునకు బయటికి వచ్చిన సందర్భాల్లో ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఏ జంతువు ఏ బొరియలో ఉన్నదో అనే సంగతి అది నివసించే స్థలం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తారంటే అది తిరిగి లోపల ప్రవేశించకుండా ఒక ఆటంకాన్ని అక్కడ కలిగిస్తారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా బయట ఆహారాన్ని ఇక్కడక్కడ చెట్ల దగ్గర పుట్ల దగ్గర అవి తారాడుతుంటున్నప్పుడు కుక్కలను వదిలేస్తారు. ఈ కుక్కలు ఆ జంతువును చూసి విపరీతంగా వాటి మీద పడి వాటిని వెంటాడుతుంటున్నప్పుడు ఈ జంతువులు ఆ కుక్కల బారి నుంచి తప్పించుకోవటానికి
భయంకరంగా పరిగెత్తి పరిగెత్తి ఆఖరిగా ఏ బొరియలో అయితే అది నివసిస్తుంటున్నదో ఆ బొరియ దగ్గరికి వచ్చి అక్కడ అలాగే ఆగిపోతుంది. లోపల దొరబడదు కానీ ఆగిపోతున్న కారణం ఏమిటనగా దానికి ఈ తెల్లటి ఈ యొక్క తెల్లటి ఈ యొక్క ఉండినికి ఏ విధమైన మలినం అంటకుండగా అది భద్రపరచుకోవటం దాని యొక్క జంతువు యొక్క లక్షణం. అక్కడికి వచ్చిన వెంటనే ఈ కాపరు లేకుంటే వేటగాళ్ళు ఏం చేశారంటే ఆ బొరియ చుట్టూ కూడా నల్లటి మట్టి లేకుంటే ఒక మురికి దాని చుట్టూ అక్కడ పెట్టేస్తారు. ఇదికైనా లోపలికైనా వెళ్ళినట్లయితే ఆ మైలంతా కూడా లేకుంటే మట్టి దానికి అంటుతుందనే ఉద్దేశంతో ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ మలినం మాత్రం నాకు అంటనక్కర్లేదు అని అక్కడే ఉండిపోయి ఆ కుక్కలు వెళ్ళిపోతాయి, వాటిని పట్టుకుంటారు, వేటగాడి చేతుల్లోకి వెళ్ళిపోతాయి, చర్మం ఉలి చేస్తాడు, వాటిని అమ్ముకుంటాడు. ఆ రీతిగా తమ పవిత్రతను కాపాడుకోవటానికి ఈ చిన్న జంతువులు తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సంసిద్ధపడతాయి. నీ విశ్వాసమును మన దేవుడు మనకు ఇచ్చిన రక్షణను ఈ యొక్క విశ్వాస జీవితమును కాపాడుకోవటంలో మనం ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాము అనే సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారం అంటున్నాం. రెండవది మనం గమనించినట్లయితే మరి యూదాపత్రిక మనకు 20 సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము, అందులో నుంచి జీవజలలు బయలుదేరును అనే మాట అక్కడ మనకు రాయబడినది. మనం మన వస్తువుల విషయం చాలా జాగ్రత్తగా పడి ఉంటాం. ఈ దినాల్లో బంగారం లక్షల రూపాయలు వచ్చింది కదా, 1,40,000 1,80,000 తులం ఖరీదు. మరి అలాంటి బంగారంను ఎంతో జాగ్రత్తగా దొంగల చేతిలో పడకుండా ఎవరు తస్కరించకుండా చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఉంటుంటాము. కానీ మన హృదయం విషయంలో అంతకంటే జాగరూకతగా మనం కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. కనుక దావీదు ఏం ప్రార్థన చేస్తాడంటే, నేను నీ ఎదుట పాపము చేయకుండా నిమిత్తము నా హృదయములో ఏముంచుకున్నాడు, నీ వాక్యమును నేను ఉంచుకొని ఉంటున్నాను. ఈ వాక్యం మన హృదయములో ఉన్నంతవరకు, ఈ వాక్యం ఉండవలసింది మన చేతుల్లో కాదు, మన హృదయములో ఉండాలి. దేవుని వాక్యం మన హృదయము, దేవుని వాక్యం చేత మన హృదయము నింపబడినప్పుడు, నింపుకుంటున్నప్పుడు పాపములో పడిపోకుండా, అపవిత్రతలోని పడిపోకుండా ఈ వాక్యం మనల్ని కాపాడుతుంటుంది. కాబట్టి వాక్యమును పఠించండి, వాక్యమును హృదయమును ఉంచుకోనండి. వినడం మాత్రమే కాకుండా వాక్యమును మనం ధ్యానించి మన జీవితానికి ఆపాదించుకొని వాక్యానుసారముగా జీవించినప్పుడు పాపము కన్నటికి మన మీద పరిపాలన చేయదు. దాన్ని మరి అపవిత్రత నుంచి ఈ వాక్యం మనల్ని కాపాడుతుంటుందని ఇక్కడ మనం చూడవలసిన వారమైంటున్నాం. తర్వాత మరి ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. మనస్సును కాపాడుకొనుము అని అంటాడు. మరి మోషే వారందరూ కూడా మరొకసారి సమావేశపరిచి ఒక క్రొత్త ప్రదేశంలోనికి మీరు వెళ్ళిపోతుంటున్నారు, అక్కడ అనేక విధమైన పరిస్థితులు మీకు కనపడుతుంటాయి. కాబట్టి ఆ ప్రాంతమునకు వెళ్ళటానికి ముందుగా మీరు మనస్సును కాపాడుకొనండి. మీ పితరులందరూ కూడా ఈ 40 సంవత్సరంలో గమనించినట్లయితే నేను చెప్పిన బోధుడు లేకుంటే ప్రభు ఇచ్చిన మాటలను ఉల్లంఘించి విగ్రహముల వైపు వెళ్ళిపోయినారు, మనసును నిలపలేకపోయి ఉంటున్నారు, దేవుని వైపు ఉండలేకపోయి ఉంటున్నారు. కాబట్టి మనస్సును మీరు కాపాడుకోనండి అని దేవుడు ఆయన మరి తర్వాత మోషే వారిని హెచ్చరించినట్టుగా దేవుని వాక్యంలో ఇక్కడ మనము చూస్తుంటున్నాం. దానియేలు విషయంలో కూడా మనం గమనించినట్లయితే మరి 1వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను, అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క రాజుకు ఇచ్చిన యొక్క ఆహారమును ద్రాక్షరసమును తాగి తను తాను అపవిత్రపరచుకుంటకు ఇష్టము లేక దాన్ని తృణీకరించి సాధారణమైన శాకాహారము తినటానికి ఆయన తను తాను ఆ తీర్మానం చేసినట్టుగా వాక్యములో అక్కడ మనకు కనబడుతుంటుంది. కాబట్టి విశ్వాసమైన జీవితంలో మనల్ని పడివేయటానికి ఈ దినాల్లో మన చుట్టూ పలు రకాలమైన శోధనలు, రకరకాలుగా మనము శోధింపబడుతున్నాం. అనేక విషయాల్లో అపవాది మనల్ని శోధనలు లేక మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క పౌలు తిమోతికి వ్రాసిన పవిత్రతను కాపాడుకొనము, ప్రేమలో నిలబట్టుకుని నీవు కాపాడుకొనము, హృదయమును కాపాడుకొనము. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో గమనించినట్లయితే కలిగి ఉన్న దానిని నీవు పోగొట్టుకొనకుండా భద్రముగా కాపాడుకొనము. అదే నేను ప్రారంభంలో చెప్పాను. పోగొట్టుకున్న దాన్ని సమకూర్చుకోవటము, ఉన్నదాన్ని మనము కాపాడుకోవటము.
దాని విషయంలో ఈ యొక్క చివరి దినంలో మనం జాగరూకత గల దేవుని వాక్యములో లేకుండా దేవుని కొరకు జీవించడానికి మనం ప్రయాసపడాలని దీనంతటి ద్వారా మనం ఇక్కడ మనం ఇక్కడ నేర్చుకోవలసిన వారమైంటున్నాం. ఈ 3 ఉపమానాల్లో మనం గమనించినట్లయితే వారు పోగొట్టుకున్న దాన్ని వారు సమకూర్చుకున్నారు. సంసోను తిరిగి తన బలం పొందిన్నాడు. నయోమి తిరిగి ఆ బెత్లెహేముకు వచ్చిన తర్వాత మరి తిరిగి అతనికి కావలసినవన్నీ కూడా ఆమెకు సమకూర్చబడినట్టుగా అక్కడ మనకు కనబడుతుంటున్నది. అలాగే తిరిగి అబ్రహాము తిరిగి ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన్ని ఆశీర్వదించి కుమారుని ఇవ్వటం ద్వారా తర్వాత మిగతా వారసత్వానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన సమకూర్చుకుంటుండగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఈ సందర్భంలో ప్రేమైన వారలారా, దేవుని ప్రజలమైన మనము మన వ్యక్తిగతమైన జీవితంలో కాపాడుకోవటానికి మనం ఎలాంటి శ్రద్ధను మనం చూస్తున్నాం, శ్రద్ధను మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యమును పఠించడంలో, ప్రార్థన జీవితంలో, సాక్ష్యం ఇచ్చే జీవితంలో మనం నిరంతరము ప్రభు కొరకు ప్రభు సాన్నిధ్యంలో మరి దేవుని వాక్యమును లోతుగా పాటించేవారమై ప్రార్థన జీవితమును కలిగి సాక్షి జీవితము కలిగి ఉండటానికి ఇది మనకు మన వ్యక్తిగతమైన జీవితాల్లో ప్రభువులు పెంపార చేయడానికి ఎంతో సహాయకరంగా ఉంటుందని మనము గమనించవలసిన వారమైంటున్నాం. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా విశ్వాస జీవితంలో మనం వెనకబడి ఉంటున్నట్లయితే, ఏదైనా ప్రభువుకు ఆయాసకరమైనది మన జీవితంలో ఉంటున్నట్లయితే ప్రభు దగ్గరికి రావటానికి ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఒకవేళ యెహోవా నిస్సిలో సంఘంలోనికి వస్తున్న వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా ఇంకా రక్షణ అనుభవం లేని వారు ఎవరైనా ఒకవేళ ఉంటున్నట్లయితే నిన్ను రక్షించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఒక కుమారుడుగా తయారు చేయడానికి దేవుడు సంసిద్ధముగా ఉంటున్నాడు. నిన్ను ఒక సంసోనుగా బలపరచడానికి దేవుడు నీకు సంసిద్ధముగా ఉంటున్నాడు. నీకు కుటుంబమును వర్ధిల్ల చేయడానికి దేవుడు సంసిద్ధముగా ఉంటున్నాడు. ప్రొవైడెడ్ ఇఫ్ యూ కెన్ ఒబే యువర్ సెల్ఫ్. ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు ఆ రీతిగా మనల్ని తయారు చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈ తప్పిపోయిన కుమారుడు ఆయన జరిగించిన పనులు ఏ విధముగా అతడు తిరిగి తాను పోగొట్టుకున్న యొక్క వారసత్వమును, కుమారత్వమును లేకుండా సహవాసమును తండ్రి దగ్గర ఉన్న వాటిని ఆయన పొందగలిగి ఉంటుందంటే దాదాపు ఒక 5 విషయాలు ఆయన తన జీవితంలో జరిగించినట్టుగా మనకు కనపడుతుంది. ఫస్ట్, హీ రియలైజ్డ్ ఇస్ ద ఫాల్. ఎక్కడ పడిపోయి ఉంటున్నాడో ఆ విషయాన్ని ఆయన గ్రహించి ఉన్నాడు. నేను నా తండ్రి యొద్దకు నేను లేచి వెళ్ళేదను ఆయనకి ఎప్పుడు వచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు అతడు లేచి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. నాకు అప్పుడు ఈ యొక్క వాక్యం మనం ధ్యానం చేస్తున్నప్పుడు కనీసం తప్పిపోయిన కుమారుడికి అప్పుడు ఆ పందుల బుద్ధి పొట్టు తినటానికి కూడా దొరకని సమయంలో బుద్ధి వచ్చింది. కానీ కొంతమందికి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా బుద్ధి రాని వాళ్ళు చాలామంది ఇంకా అలాంటి స్థితుల్లోనే చాలామంది కనపడుతున్నారు లోకంలో. బుద్ధి వచ్చినప్పుడు అతడు ఈ రియలైజ్డ్ ఇస్ ద ఫాల్ట్, తన యొక్క తప్పును అతడు తెలుసుకొని ఉంటున్నాడు. ఆ తర్వాత తండ్రి యొద్దకు నేను లేచి అనే మాట అక్కడ కనపడుతుంది. ఎక్కడైతే పడిపోతున్నాడో అక్కడే ఉండకుండా ఆయన లేచి ఉంటున్నాడు. రెండవదిగా తిరిగి వెళ్ళటానికి ఆయన తీర్మానం చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఈ రియలైజ్డ్ ఈజ్ ద ఫాల్, తర్వాత రిజాల్వ్ టు రిటర్న్ టు ఫాదర్. అదైనపోయిన తర్వాత ఈ రిపెంటెడ్ అబౌట్ ఈజ్ ద సిన్స్. ఏ పాపం ఉన్న తండ్రి, నీ ఎదుటను దేవుని ఎదుటను నేను పాపము చేసి ఉంటున్నాను అని ఈ యొక్క మరి తప్పిపోయిన కుమారుడు తన పాపమును ఒప్పుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దెన్ హీ రికన్సైల్డ్ విత్ ఫాదర్. తండ్రి దగ్గరికి వెళ్ళి సమాధానపడి ఉన్నాడు. ఆ విధంగా సమాధానపడిన తర్వాత హీ రీగెయిన్ హిజ్ రైట్స్. ఆయన పోగొట్టుకుంటున్న ఆస్తులు లేకుంటే సమస్తము కూడా ఆయన సంపాదించుకున్నట్టుగా వాక్యములు లేకుండా ఆయన జీవితం ద్వారా ఇక్కడ మనకు కనపడింది. కాబట్టి లెట్ us రిటర్న్ టు గాడ్, లెట్ us రికన్సైల్ విత్ గాడ్, లెట్ us యాక్సెప్ట్ అవర్ సిన్స్. తర్వాత ప్రభు ఎక్కడైతే మనం మరి ఆయన సన్నిధిలో ఏదైనా మనం మరి చేసి ఉంటున్నట్టయితే దాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే తిరిగి మనల్ని ఆయన సమృద్ధికరమైన జీవితంలోనికి నడిపించడానికి ఆయన సంసిద్ధముగా ఉంటున్నాడు. ఈ 3 విషయాలు, ఈ యొక్క 3 ఉపమానంలో జరిగిన విషయములు, తన యొక్క 3 వ్యక్తిత్వాలు, 3 వ్యక్తులు, 3 సంబంధమైన వ్యక్తిత్వాలు అయినప్పటికీ కూడా వారందరూ కూడా పోగొట్టుకున్న వాటిని సమకూర్చడంలోనే ప్రయాసపడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం.
దేవుడి సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ అలాంటి విషయంలో ఏదైనా లోటు ఉన్నట్లయితే వాడిని సవరించుకొని నూతనమైన సంవత్సరంలో, నూతనమైన విధానంలో మరింత శక్తివంతంగా దేవుని కొరకు పనిచేయటానికి, దేవుని కొరకు జీవించడానికి, మన యొక్క వ్యక్తిగతమైన జీవితాలు సరిచేసుకోవడానికి ప్రభు సహాయం కొరకు మనం ఎదుగుతూ ముందుకు వెళ్ళాలని ఈ మాటల ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. చివరిగా ఒక చిన్న నా సాక్ష్యముగా నేను ఈ సంవత్సరం ప్రభు కొరకు నేను ఏమి చేయదలుచుకున్నాను అనేదాన్ని ఒక చిన్న గేయ రూపంలో నేను రాశాను. నా జీవితాన్ని నేను ఏ విధంగా కాపాడుకోవాలని నేను ఆశించానో అది ఒక చిన్న గేమ్ రూపంలో నేను మీకు చదివి నేను వినిపిస్తాను. స్పష్టంగా అచ్చంగా నా ఈ భారతదేశ స్వాతంత్ర గణతంత్ర దిన సందర్భంగా, నా ఈ భారతదేశ స్వాతంత్ర గణతంత్ర దిన సందర్భంగా నేను నా దేవుని కొరకు మరింత స్పష్టంగా అచ్చంగా, క్రీస్తులో నూతన సృష్టిగా, దైవికతలో మరింత పుష్టిగా, ఆయన దృష్టికి శ్రేష్ఠునిగా, ఇష్టునిగా, ప్రభువు కొరకే జీవించాలని ఆశపడుతున్నాను. మరింత శ్రేష్ఠునిగా, ఇష్టునిగా ప్రభువు కొరకే జీవించాలని ఆశపడుతున్నాను. నా పేరును మార్చుకుంటే, ఇది బాగా గమనించండి, నా పేరును మార్చుకుంటే, నా తీరును మార్చుకుంటే ప్రభుత్వాలు నా గిన్నెలో పోస్తామనే ప్రయోజనాల ప్రణాళికల అమలు కొరకు చెమ్ములు పట్టుకొని వెళ్ళాలని లేదు. ప్రభుత్వాలు నా గిన్నెలో పోస్తామనే ఈ యొక్క ప్రయోజనాల ప్రణాళికల అమలు కోసము చెంబులు పట్టుకొని వెళ్ళాలని లేదు. జీవనము కోసం నా విశ్వాస జీవితాన్ని అమ్ముకోవాలని అనుకోవటం లేదు. లాజరులా చనిపోయినా నాకు పర్వాలేదు, కానీ ధనవంతునులా దేవుణ్ణి విస్మరించి ప్రతిరోజు నైతికంగా చస్తూ బతకటం నాకు ఇష్టం లేదు. లాజరులాగా చనిపోయినా నాకు పర్వాలేదు, కానీ ధనవంతులుగా ప్రతిరోజు చస్తూ బతుకుతూ దేవుని కొరకు జీవించడం నాకు ఇష్టం లేదు. బోయజు పొలంలో పరిగ దొరికినా చాలు, అది నాకు 10,000. బోయజు పొలంలో పరిగ దొరికినా చాలు, అది నాకు 10,000. కష్టాలకు భయపడి క్రైస్తవుడను కానని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. కష్టాలకు భయపడి క్రైస్తవుడను కాను అని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. ఈ లోకము నన్ను ఏ బోనులో వేసినా, అగ్నిగుండము చూపించినా నా దేవుణ్ణి ప్రార్థించటాన్ని మానుకొనలేను. క్రీస్తే ఏకైక దేవుడని ప్రకటించటాన్ని వదులుకోలేను. నీతిగా బ్రతకాలంటే దేశం కాదంటుందా? నీతిగా బ్రతకాలంటే దేశం కాదంటుందా? పొరుగువాడిని ప్రేమిస్తూ ఉంటే ద్వేషము నిలబడుతుందా? పొరుగువాడిని ప్రేమిస్తే ద్వేషము నిలబడుతుంటుందా? హక్కుల కోసము కాదు నా పోరాటం, ప్రభువు కొరకు జీవించడమే నా ఆరాటం. ఆయన కొరకు జీవిస్తూ ఉంటే అన్నింటినీ ఆయనే సమకూర్చగలడు. కనుక మన దేవుని కొరకు మరింత స్పష్టంగా అచ్చంగా జీవించుదాము, దేవుణ్ణి కీర్తించుదాము. దేవుడి తలంపును మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, మానవ జీవితంలో లూకా 15 ఆధారంగా తప్పిపోవటానికి 3 కారణాలు. మొదటిది గొర్రెలో అమాయకత్వం, స్త్రీ యొక్క నిర్లక్ష్యం, కుమారుల యొక్క మూర్ఖత్వం. మనం కూడా ఆత్మీయ జీవితంలో తప్పిపోవటానికి 3 కారణాలు. ఈ అధ్యాయం ఆధారంగా అమాయకంగా తప్పిపోయేవి కొన్ని ఉంటాయి, నిర్లక్ష్యంతో తప్పిపోయేవి కొన్ని ఉంటాయి, మూర్ఖంగా తప్పిపోయేవి కొన్ని ఉంటాయి. కానీ తప్పిపోతే తిరిగి వద్దాం, ఆయన చేతిలో పడదాం, ఆయనకు సమర్పించుకుందాం. అలాగే మనల్ని మనం తిరిగి ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం. లేచి నిలబడి ప్రభువుకు అప్పగించుకొని సెలవు తీసుకుందాం. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మతో నింపుము తండ్రి.
ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు వందములు చెల్లిస్తుంటున్నాం. మా ఎడల మీరు చూపిన అపారమైన ప్రేమను బట్టి మీకు వందములు తండ్రి. మీ కృపచేత మమ్మల్ని వెతికి రక్షించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. తప్పిపోయిన వారమై మా తండ్రి, ఈ లోకములో మా ప్రభువా నిర్భాగ్యులమై జీవిస్తుంటున్న సమయంలో మీరు మమ్మల్ని దర్శించారు, మీ రక్షణను అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందములు తండ్రి. మీరు అనుగ్రహించిన యొక్క ఖరీదైన ఎంతో విలువైన యొక్క రక్షణను కాపాడుకోవడంలో మేము భయం కలిగి బ్రతుకున్నట్లుగా సహాయం చేయమనే సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. మా తండ్రి, మీ యొక్క ఆంక్ష, మా తండ్రి, మీ యొక్క మా ప్రభువా, మీ యొక్క ఆత్మ సంబంధమైన స్పృహ మాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. మమ్మల్ని దర్శించండి మా తండ్రి. నిరంతరం మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము, హెచ్చరించమని మనవి చేస్తుంటున్నాము తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన ప్రతిదీ మా తండ్రి నీ కొరకు ఉపయోగిస్తూ మా తండ్రి, నీ ఆత్మల సంపాదకులుగా తండ్రి, నిన్ను వెంబడించి నమ్మకమైన శిష్యులుగా మేము జీవించినట్లుగా సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. మా వ్యక్తిగతమైన జీవితంలో ఎన్నో విషయములు మా తండ్రి, మా ప్రభు మరి అపవాది మమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుండగా చివరి దినముల్లో మా తండ్రి విశ్వాసం నుంచి తొలగిపోకుండా నాయన మీరు మమ్మల్ని మా చేయి పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సంఘము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. సంఘమునికి చిన్న ప్రతి విధమైన అనేకమైన దీవెనలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చేరు వచ్చిన ప్రతి కుటుంబమును బట్టి మీకు వందములు తండ్రి. మా తండ్రి, ఇంకా వీరందరినీ కృప నుంచి అత్యధికమైన కృపలోనికి మీరు నడిపించండి. సమృద్ధికరమైన జీవితమును మా తండ్రి నిండారుగా అనుభవించుటకు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వేరే మేమేమి జీవించలేము మా ప్రియ తండ్రి. నీలో మేము నాటు కట్టబడి అంటుకట్టబడి మా తండ్రి ఫలించినట్లుగా, బహుగా ఫలించినట్లుగా, ఆ ఫలములు నిలిచే ఫలములుగా ఉన్నట్లుగా సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. అదే సమయంలో మా ప్రభువా, ఈ సంఘం యొక్క ద్వారములు మా తండ్రి యొక్క గుడారములు మీరు విశాలపరుస్తున్నందుకే మీకు స్తోత్రములు. మా తండ్రి, మరి స్థలం తీసుకునే విషయంలో కూడా మీరు కొంత సహాయం చేశారు, మీ వందములు తండ్రి. మిగిలిన ధనమును కూడా మీరు సమకూర్చండి మా తండ్రి. అందరూ మా ప్రభువా నెహెమ్యా వలె నడుము కట్టి మా ప్రియ తండ్రి, ఆయన పడిపోయిన గోడలు నిర్మించిన రీతిగా మా తండ్రి వీరికి కావలసిన గోడలు నిర్మించుకోవటకు కావలసిన సహాయమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులను మా తండ్రి ప్రతి ఒక్కరిని సంసిద్ధము చేయమని ప్రార్థిస్తున్నాం. రహస్యములో మరుగైన ధనమును నీకు వసగదనని మీరు వాగ్దానం ఇచ్చారు మా తండ్రి. మీరు ఇచ్చే దేవుడు విన్నావు మా ప్రియ తండ్రి. మా తండ్రి, మరి ఇశ్రాయేలును పోషించినారు, అవసరమైన సకాలంలో అనుగ్రహించారు. అదే రీతిగా ఈ యొక్క సంఘమును కానీ ఈనాడు కావలసిన అవసరం మీరు తీర్చి మా తండ్రి రాబో దినములో తన విశాలమైన స్థితిలో మా తండ్రి మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇంకా 200 ఆత్మతో నింపండి, అభిషేకించండి మా తండ్రి. అదే రీతిగా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబము తండ్రి ప్రార్థనాపరులుగా మా తండ్రి నీ కొరకు మా తండ్రి ఆత్మను సంపాదించే వారంగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అక్కరలో ఉన్న వారికి కావాల్సిన అక్కర్లు మీరు తీర్చండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి నడిపించండి మా ప్రియ తండ్రి. మా తండ్రి ఎదురైంటున్న ప్రతివేదన శోధనను అధిగమించడానికి కావాల్సిన సహాయం దయచేయమని సంధిలో ప్రార్థిస్తున్నాం. అనారోగ్యం కూడా వారిని తాకండి, స్వస్థపరచండి, వారికి కావలసిన స్వస్థతను మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఈ మేరకు మా ప్రభువు మమ్మల్ని దీవించి సాగనంపమని మా ప్రభువును తమ ప్రియకుమారుడు క్రీస్తు పేరిట స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ న్యూన సహవాసమైన కాపుదల భద్రత మనకెల్లరకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.